సీకేడి సైలెంట్ కిల్లర్ అని తెలుసా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 25-year-old సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తే క్రియాటినిన్ 3 ఉంది. ఇంకో ఎగ్జాంపుల్, 45-year-old మేల్, డయాబెటిక్, ఇర్రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటారు. సో 1 year తర్వాత చెకప్కి వస్తే రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో క్రియాటినిన్ 4 ఉంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, 20-year-old మేల్, ఇదివరకు కంప్లైంట్స్ ఏమీ లేవు, జస్ట్ కడుపులో నొప్పి అని స్కాన్కి వెళ్తే అల్ట్రాసౌండ్లో 2 కిడ్నీలు చిన్నగా అయిపోయాయి, బ్లడ్ టెస్ట్ చేస్తే క్రియాటినిన్ 13 ఉంది. నా దగ్గరికి వచ్చాడు. చెప్పడానికి నాకే చాలా బాధగా అనిపించింది, తన 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, డయాలసిస్ అవసరం పడుతుంది అని. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో. సో కిడ్నీ వ్యాధులు అన్నవి ఇనిషియల్ స్టేజెస్లో ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. లేట్ స్టేజెస్కి వచ్చేంత వరకు కూడా ఆయాసం కానీ, కాలవాపు, యూరిన్ తగ్గడం లాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. సో సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకండి. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా కిడ్నీ టెస్టులు చేయించుకోండి. సో కిడ్నీ వ్యాధిని ముందే డిటెక్ట్ చేయొచ్చు. స్టే అవేర్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.